ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ది బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కృపయు సమాధానము కలుగును గాక. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము. హీ దట్ వేగెత్ అప్రైట్ అండ్ worketh rightness and speak the truth in his heart. Psalms 15th chapter 4th verses. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులరా, దేవుడు యథార్థత గురించి, నీతి ప్రవర్తన కలిగి ఉండాలని ఒక మాట మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఉజ్జియా గారు యెహోవా బలము శక్తిని పొందుకొని ఉన్నాడు. ఆయన 767 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మరి అతను ఎలా ఉన్నాడు? దేవుని దగ్గర యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు. దేవుని ప్రత్యక్షతను కనబరుచుకున్నాడు. దేవుని ముఖాముఖిగా చూశాడు. దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని కృపలో వర్ధిల్లాడు. మరి అనేక సందర్భాల్లో ఉజ్జియా గారికి దేవుడు సహాయం చేశాడు. అధికమైన బలాభివృద్ధి పొందాడనమాట. మరి అత్యధికమైన కీర్తిని కూడా ఉజ్జియా గారు పొందగలిగాడు. మరి ఇన్ని మంచి గుణలక్షణాలు ఆయన పొందగలిగారు అంటే కేవలము ఆయన యొక్క యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని మాత్రమే అనుసరించడం, అంటే దేవుని ధర్మశాస్త్రం ప్రకారం ఆయన జీవించాడనమాట. ఆయన హృదయంలో కూడా చెడు ఆలోచన, చెడు తలంపులు ఏమీ లేవు. హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాడు, ధ్యానించాడు. అలాగే ఆయన్ను హృదయపూర్వకంగా నిజమైన మాటను పలికాడు. ఆయన మాటల్లో కూడా స్వచ్ఛత ఉంది, క్షేమం ఉంది. ఎప్పుడూ కూడా చెడు మాటలు మాట్లాడలేదు. హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాడు. అలాగే మనం కూడా ఉజ్జియా గారి వలె మరి యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా దేవుని పట్ల, మనుషుల పట్ల నిజము పలుకువారుగా ఉండాలని ఈ వాగ్దానం మనకి తెలియచేస్తుంది. అట్టి కృప ప్రతి ఒక్కరికి, ఈ వాగ్దానం వింటున్న వారందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈరోజు వాగ్దానంతో నాతో, మాతో, మా అందరితో మాట్లాడిన విధానంను బట్టి వందనములు. మేము కూడా ఉజ్జియా గారి వలె యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలికేవారుగా ఉండాలని ఈ వాక్యంతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్పు కలిగించమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.